హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మొదటి 1 మినిట్ క్యాండిల్ బేస్ చేసుకొని మనం ఎట్లా ట్రేడింగ్ చేయవచ్చు. సో 9 గంటల 25 నిమిషాల వరకు మనం ట్రేడ్ క్లోజ్ చేసుకొని మన పనులకి మనం ఎలా వెళ్ళవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ యూజ్ చేసే టైం ఫ్రేమ్ వచ్చేసి 1 మినిట్ టైం ఫ్రేమ్ అంటే మిగతా టైం ఫ్రేమ్స్ అనేది మనకు అనవసరం. సో ఈరోజు డేట్ వచ్చేసి చేస్తున్న డేట్ వచ్చేసి 15 నవంబర్ 2024. నేను ఏం చేస్తున్నా అంటే ఒక 1 మంత్ దాన్ని ఏంటది రీప్లే బార్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఏ క్షణాన నేను చెప్పే విధానం నచ్చినా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఇక్కడ చెప్పే అంశాన్ని కరెక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అనేది మీదే. సక్సెస్ అనేది మీదే. ఎందుకు మరి సక్సెస్ వస్తుంది, ఏమొస్తుంది అనే విషయాలను ఇక్కడ మనం చూడడానికి ప్రయత్నం అనేది చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఏం చేస్తున్నాను, ఈ రోజును మొదలు పెడితే నెక్స్ట్ మంత్ 15 వరకు ఏదైతే ఉందో 1 మినిట్లో 1 మినిట్లో ఏదైతే ఉందో కంప్లీట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎంటైర్ మొత్తం ఏ రోజు ఆ రూల్కి సంబంధించిన విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాప్ అప్ అయినప్పుడు ఏంటి, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటి, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఏంటి, అసలు బేసిక్ రూల్స్ ఏంటి అనే విషయాలను మనం రీప్లే బార్ పెట్టి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో లెంత్ అనేది 1 అవర్ ఎబో అనేది ఉంటుంది. 1 అవర్ ఎబోనా అనుకుంటే అది మీ ఇష్టం. ఇక విషయంలోకి వెళ్దాం సొల్లు పెట్టకుండా. సో మార్కెట్ ఏమైందండి, ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ ఓపెన్ అవుడుతో ఏం చేస్తారు, ఎంటైర్ క్యాండిల్ యొక్క హైట్ లోను మార్క్ చేసుకోండి. ఫస్ట్ రూల్ ఎంటైర్ క్యాండిల్ యొక్క హైట్ లోన్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 50% లెవెల్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తుంది, 50% లెవెల్. ఇదంతా తెలుస్తలేదు బై అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఫిబొనాసి ఉంటుంది కదా, ఫిబొనాసిని డ్రా చేసుకోండి. హైట్లో డ్రా చేసుకొని ఇక్కడ 50% అనేది ఉంటుంది. సో 50% ఫస్ట్ రూల్ మార్క్ చేసుకున్న తర్వాత మొదటి 1 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది క్యాండిల్ కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఏదైతే 50% కింద క్లోజ్ చేయకుంటే ఇమ్మీడియట్గా మనం ఏం చేయొచ్చు అంటే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అవర్ ఎంట్రీ పాయింట్, అవర్ స్టాప్ లాస్ ఇక్కడ 50% ఏదైతే మనం డ్రా చేసుకున్నామో 51,280 రూపీస్ ఏదైతే ఉందో మన స్టాప్ లాస్. సో ఇక్కడ మార్కెట్ ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. సో మన ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుందాం, అయిపోయింది. ఇక్కడ అయిపోయింది, దానికి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎటు సైడ్, బై సైడ్ మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసాం. ప్లీజ్ నోట్, ఐదర్ స్టాప్ లాస్ ఐదర్ టార్గెట్, మనకు కావాల్సిన టార్గెట్ అనేది ఇచ్చేసింది ఫస్ట్ డే. సో దీన్ని ఇగ్నోర్ ఎప్పుడు చేయాలనే విషయాన్ని చెప్తాను. తర్వాత ఏం చెప్తాను, ఇగ్నోర్ ఎప్పుడు చేయాలనే విషయాన్ని చెప్తాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 80 పాయింట్లు ఉంది. 80 పాయింట్లు మన టార్గెట్ 1:1 టార్గెట్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. అంటే ఈ విధంగా మనం ట్రేడింగ్ చేస్తే డబ్బులు అనేవి వస్తాయి. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, ఇందులో 2 స్ట్రాటజీల గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. కంటిన్యూషన్ అండ్ ఇమ్మీడియట్ రివర్సల్. 1 మినిట్ని కంప్లీట్గా మనం ఈ విధంగా కంప్లీట్ డేస్ 1 మంత్ ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. ఏం చేసుకుందాం అంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. సో నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు ఇక్కడ ఇది క్లోజ్ అయింది, మార్కెట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయి నేనేం చెప్పాను, 80%లో క్యాండిల్ కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. క్యాండిల్ కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 స్ట్రాటజీల గురించి చెప్తాం అనుకున్నాం. సో ఆ స్ట్రాటజీ వచ్చినప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో హైట్లో మార్క్ చేసుకోండి. 50%ని మార్క్ చేసుకోండి. 50% మార్క్ చేసుకోండి. సెకండ్ 1 మినిట్ క్యాండిల్ ఫస్ట్ రూల్ ఏంటది, క్యాండిల్ కలర్ అనేది నాట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్ ఏంటది, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైట్ లోన్ మార్క్ చేసుకుంటాం. హైట్ లోన్ మార్క్ చేసుకుంటాం. అండ్ ఆల్సో దేని మార్క్ చేసుకుంటాం, దీని యొక్క 50% లెవెల్ని మార్క్ చేసుకుంటాం. ఈ క్యాండిల్ కలర్ మనకు సంబంధం లేదు కనుక ఇది ఒకవేళ కనుక నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఏదైనా కానీ 50% కింద క్లోజ్ చేయకుంటే మనం ఏం చేస్తాం, బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాం, అవర్ బై సైడ్ ఎంట్రీ. బై సైడ్ అంటే ఒకవేళ కింది సైడ్ క్లోజ్ చేసింది అనుకోండి, మనం ఎటు సైడ్ ప్లాన్ చేసుకోవాలి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటది, నెక్స్ట్ క్యాండిల్ 50% కింద ఉంటేనేమో 50% కింద ఉంటేనేమో సెల్ సైడ్, 50% మీద ఉంటేనేమో బై సైడ్.
క్లియర్గా సెకండ్ రూల్ అర్థమైందని భావిస్తున్నా. సో అవర్ ఎంట్రీ. సో మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. ఏంటది నెక్స్ట్ క్యాండిల్ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ క్లోజ్ అయిన క్యాండిల్ ఇక్కడికి వెళ్ళిపోయింది. మన స్టాప్ లాస్ టార్గెట్ ఎక్కడని చెప్పాను, ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 30 పాయింట్లు ఉంది. మనకు కావాల్సింది 1:1 అంటే 1:1. సో టార్గెట్ అనేది ఫిల్ అయిపోయింది. టార్గెట్ ఫిల్ అయినాక మీరు ఏం చేస్తారనే విషయాన్ని పక్కకు పెట్టండి. మీకు పొద్దున ఏమవుతుందండి, ప్రీమియం అనేది ఇక్కడ 40 పాయింట్స్ వెళ్తే 40 పాయింట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏముంటుంది, ఆస్కారం ఉంటుంది. క్లియర్గా క్లారిటీగా అర్థమైందని భావిస్తున్నా. అంటే అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. ఏంటిది, 2 రోజులలో 2 టార్గెట్స్ అనేవి హిట్ అయిపోయినాయి. ఏమైపోయినాయి, 2 రోజులలో 2 టార్గెట్స్ అనేవి ఇప్పుడు హిట్ అయిపోయినాయి. వీటిని ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి, మరి ఊకే ట్రేడ్ చేసుడైనా ఎప్పుడు ఇగ్నోర్ చేయాలనే పాయింట్ కూడా ఉండాలి కదా. ఆ పాయింట్ మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోకుండా చేసేది ఏం లేదు బై. ఏంటది, చేసేది ఏం లేదు. ట్రేడింగ్ అంటే ఏదో గుడ్డెద్దుల షేన్ పడ్డట్టుగా టక్క బై సైడ్ కొట్టుడు, టక్క సెల్ సైడ్ కొట్టుడు, ఇలాంటి పిచ్చి పనులు అస్సలకే చేయకూడదు. మనకు వచ్చే డబ్బుని కరెక్ట్గా మనం యూజ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి ఎంతో కొంత మిగిలే విధంగా చూసుకోవాలి. అంతే తప్ప గుడ్డెద్దుల షేన్ పడ్డట్టు చేస్తే ఎన్నటికీ ఎవరికి ఎప్పటికీ డబ్బులు అనేటివి రావు. డబ్బులు అనేటివి రావు. ఓకే, మళ్ళీ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ డేకి సంబంధించి రీప్లే బార్ పెడుతున్నా. ఏం చేస్తున్నా, 5:25 మనకు 30కి ఏమైతే క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది. ఓకే, ఎందుకు మరి ఇక్కడ ఏం జరిగింది అనేది నేను ఒకవేళ పట్టింది అనుకో, ఒక రోజు బట్టి పడతా కావచ్చు, 2 రోజులు బట్టి పడతా కావచ్చు, నెల రోజులది అయితే పట్టలేను కదా. నెల రోజులది రెగ్యులర్గా గుర్తుంచుకునేంత దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటుందా, ఏమీ ఉండదు. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, ఏంటది గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ 1 పాయింట్ చెప్పుకుందాం, పాయింట్ 2 చెప్పుకుందాం, పాయింట్ 3 చెప్పుకుందాం. పాయింట్ 1లో ఏం చెప్పాను, మార్క్ చేసుకోమని చెప్పాను. ఏంటది 50%ని మార్క్ చేసుకోమని చెప్పాను. ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి ఆ పాయింట్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. ఓకే, 50%ని మార్క్ చేసుకోవాలి. ఏంటది 50% క్లారిటీగా క్లియర్గా. ఇష్టం లేని వాళ్ళు చూడకండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. లర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో క్లోజ్ అయింది అంటే 50% కింద క్లోజ్ కాలే కనుక క్లోజ్ అయింది. అయితే ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్లో కీలకమైన అంశము, మొదటి అంశం ఏంటి అంటే ఇక్కడ రాలేదు, వచ్చినప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ అంశాలు వినాలి, మిగతాదంతా స్టార్ట్ చేయడని చెప్తాడు, కానీ దాన్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడికి చూస్తే ప్రీవియస్ డే హై కానీ డే లో కానీ క్లోజ్ పాయింట్ కానీ అంత 1:1 టార్గెట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ తీసుకోవాలి. ప్రీవియస్ డే హై, క్లోజ్ పాయింట్, లో పాయింట్, హై పాయింట్. సో 1:1 ఉంటే మనం ఏం చేస్తాం, బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఏం చేస్తాం, బై సైడ్. టార్గెట్ అయిపోయిందా అంటే థర్డ్ డే కూడా మనకి ఏమిచ్చింది మార్కెట్, డబ్బులు అనేది ఇచ్చేసింది. ఏమిచ్చింది, డబ్బులు అనేది ఇచ్చేసింది. ఇగ్నోర్ ఎప్పుడు చేయాలని చెప్పినా ఎస్టర్డే హై, లో పాయింట్, క్లోజ్ పాయింట్ అనేది దగ్గర ఉన్నప్పుడు, లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ప్రీవియస్ సింగ్ హై సింగ్ లో అనేది దగ్గర ఉన్నప్పుడు, ఇలాంటి విషయాలను మనం ఏం చేయాలి, ఇగ్నోర్ అని చేయాలి. సో నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నేనేం చెప్పిన, పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏం చెప్పినా, ఎప్పుడు ఇగ్నోర్ చేయాలని చెప్పినా ఇది 50% రూల్. అంటే 50% రూల్. ఈ హైది లోది కూడా ఏంటనే విషయం చెప్తా, వెయిట్ అనేది చేయాలి. చేస్తే ఆడ సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ట్రేడ్ చేయకూడదనే విషయాన్ని క్లారిటీ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 50% కింద క్లోజ్ అయింది. ఏమైంది, క్లోజ్ అయింది. క్లోజ్ అయితే నేను ఏం చెప్పినా, ఇగ్నోర్ ఇట్. ఎందుకు ఇగ్నోర్ చేయాలి ఇక్కడ, ప్రీవియస్ డే క్లోజ్ పాయింట్ ఉంది కనుక. ఏముంది, ఇమ్మీడియట్గా ప్రీవియస్ డే క్లోజ్ పాయింట్ ఉంది కనుక క్లారిటీగా క్లియర్గా అర్థమైందని భావిస్తున్నా. అంటే మనకి ఈరోజు నాలుగో రోజు ఏమైంది, మనకి ఓవరాల్గా ఏంటది ఇగ్నోర్ చేసినాం. క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఏమవుతుంది, స్టాప్ లాస్ అనేది భయాన్ని గురి చేస్తుంది. భయాన్ని గురి చేస్తుంది. ఇక్కడ మనం ట్రేడింగ్ చెయ్యము. క్లారిటీగా వచ్చిందని భావిస్తున్నా. ఓకే, మరి తీసుకున్న వాళ్ళకి వచ్చింది కదా అంటే వచ్చింది కావచ్చు, కాకపోతే నీకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది,
ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలంటే ఇది ఎంత ఉంది, 108 పాయింట్లు ఉంది. చాలా కష్టమైన పని, అంటే కష్టమైన పని. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. క్లారిటీగా క్లియర్గా వివరిస్తున్నా. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పటి వరకు ఒక రోజు మనకు రాలేదు, ఇంకొక రోజు ఏమైంది, ఇగ్నోర్ ఎందుకు చేయాలని చెప్పినా కదా. మరి ఇగ్నోర్ చేసినప్పుడు ట్రేడ్ ఎట్లా చేయాలో కూడా చెప్తా. అన్నీ ఒకటే కాడ చెప్తే ఏముంటుంది, వీడియో అనేది చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ అంటే ఇక్కడ ఓకే మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ డే ఓపెన్ కావడానికి సిద్ధంగా ఉన్నది. సో నెక్స్ట్ డే ఏమైందనే విషయాన్ని చూద్దాం. సో ఏంటది, ఎంటైర్ రేంజ్ని మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ చేసింది. సో దీన్ని మళ్ళా చెప్పుడు మళ్ళా దూసుడు అవసరం లేదు కదా. సో ఇక్కడ ఏంటది 50% రూల్, అంటే 50% రూల్. సో మీద క్లోజ్ చేయకుండా మనం ఏం చేయాలి, సెల్ సైడ్ ప్లాన్, అంటే సెల్ సైడ్ ప్లాన్. ఇక్కడ ఏంటది, సెల్ సైడ్ ప్లాన్. క్లారిటీగా అర్థమైంది కదా. ఇక్కడ మనకు సెల్ సైడ్ ప్లాన్ ఇక్కడ. ఓకే, ఇది మన స్టాప్ లాస్ ఏమైందనే విషయాన్ని చూద్దాం. ఓకే, నియర్ స్టాప్ లాస్ కాడికి వచ్చింది. డీసెంట్ క్యాండిల్ దీని మీద క్లోజ్ అవుడుతో మనం ఏం చేస్తాం, ఎగ్జిట్ అవుతాం. ఏమైందనే విషయాన్ని చూద్దాం. ఓకే, మనకు కావాల్సిన డబ్బులు ఏం చేసింది, మార్కెట్ ఇచ్చింది. అంటే 4th డే కూడా మార్కెట్ ఏం చేసిందంటే కంప్లీట్గా మనకు డబ్బులు అనేది ఇచ్చేసింది. ఏం చేసింది, డబ్బులు అనేది ఇచ్చేసింది. మరి ఇక్కడ ఎప్పుడు ఇగ్నోర్ చేయాలని చెప్తున్నాను, ఎక్కడ, ఇక్కడ క్లోజ్ పాయింట్, అంటే క్లోజ్ పాయింట్. నేను ఏం చెప్తాను అనుకున్నాను విషయాన్ని ఇక్కడ ప్రామాణికంగా తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి అట్లీస్ట్ ఎంత ఉండాలి, పొద్దున ఒక 50 పాయింట్స్ ఉంటేనే ట్రేడింగ్ చేయాలి. 50 పాయింట్స్ లేకుంటే ఇగ్నోర్ చేయాలి. ఓకే, అంటే మనకు 5th డే నాడు కూడా మనకి ఏం చేసింది, మార్కెట్ అనేది డబ్బులు అనేది ఇచ్చేసింది. ఏమి ఇచ్చేసింది, డబ్బులు అనేది ఇచ్చేసింది. ఇంత డీటెయిల్గా ఎవరు ఎక్కడ చెప్పరు, ఏం చెప్పరు, ఎవరు ఎక్కడ చెప్పరు. క్లారిటీగా క్లియర్గా అర్థమైందని భావిస్తున్నా, అంటే అర్థమైందని భావిస్తున్నా. ఇండికేటర్లు యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇతర విషయాలను యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ సబ్జెక్ట్. నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, ఓన్లీ మార్కెట్ సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ డేకి వెళ్దాం. సో నెక్స్ట్ డేకి కనుక మనం చూసినట్లయితే ఇప్పటికి 5 రోజులలో మనకి ఎంత ప్రాఫిట్ రావడం జరిగింది. సో కంప్లీట్గా ఆల్ ప్రాఫిట్సే. ఇప్పటి వరకు మనం నష్టాన్ని పే చేయలేదు. ఇక్కడ మార్కెట్ ఏమైంది, మీది ఉండి కిందికి ఫామ్ అయింది. మనం ఏం చేస్తామని చెప్పాను, ఎంటైర్ ఈ క్యాండిల్లో 50% మార్క్ చేసుకుంటామని చెప్పుకుందాం. ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి అనే పాయింట్ చెప్పాను. ఏంటది, ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి. సో ఏంటిది 50% రూల్, కంపల్సరీ రూల్ బై రూల్ అనేది మనం ఫాలో కావాలి. ఇక్కడ ఏమైందండి, నెక్స్ట్ 1 minute క్యాండిల్ గురించి వెయిట్ చేస్తాం. ఇక్కడ 1 minute క్యాండిల్ మీ సైడ్ క్లోజ్ అయింది. నేను ఏం చెప్పాను, ఎప్పుడు ఇగ్నోర్ చేయాలని చెప్పాను, ప్రీవియస్ డే హై కానీ క్లోజ్ పాయింట్ కానీ లో పాయింట్ కానీ ఒకటే వద్ద ఉంటే మనం ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి. ఏం చేయాలి, ఇగ్నోర్ చేయాలి. క్లారిటీగా క్లియర్గా అందరికి అర్థమైందని భావిస్తున్నా. అంటే సర్వసాధారణంగా అయితే మనం ఇక్కడ ఏం చేయాలి, సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఎందుకు ఇగ్నోర్ చేయాలి అనే పాయింట్ అనేది క్లారిటీగా క్లియర్గా అర్థమైందని భావిస్తున్నా. అంటే అర్థమైందని భావిస్తున్నారు. లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్, అంటే లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్. మరి ఇవరకు మనం చెప్పుకున్న అంత కంటిన్యూషన్ గురించి చెప్పుకుందాం కదా. ఇప్పుడు రివర్సల్ గురించి కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే కంటిన్యూషన్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు రివర్సల్ విత్ ఎప్పుడు ట్రేడ్ చేయకూడదన్న పాయింట్ చెప్పుకుందాం. సో ఇప్పుడు కంటిన్యూషన్ గురించి చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏం చేద్దాం, నెక్స్ట్ డేకి వెళ్దాం. ఎక్కడైనా సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్, వితౌట్ సబ్జెక్ట్ యూ డోంట్ ట్రేడ్. లర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ బై ఎవరమైనా, నువ్వైనా నేనైనా ఎవరమైనా లర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏం చేద్దాం, 50% రూల్. అట్లీస్ట్ 50 పాయింట్లు ఉంటే, 50 పాయింట్ల రేంజ్ ఉంటే ట్రేడింగ్ చేయొచ్చు. 50 పాయింట్ల రేంజ్ లేనప్పుడు 8%లలో మనం ట్రేడింగ్ చేయము. ఏం చేయము, ట్రేడింగ్ చేయము. సో ఇక్కడ ఏం చేసింది, ఇది ఎటు కాకుండా క్లోజ్ అయింది. అంటే ఎందుకు, ఒకవేళ ఇది గ్రీన్ క్యాండిల్ అయితే మనం ఏం చేయొచ్చు, బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అవునా, గ్రీన్ క్యాండిల్ అంటే బై సైడ్ ఫామ్ చేసుకోవచ్చు. ఒకవేళ రెడ్ క్యాండిల్ డీసెంట్గా క్లోజ్ అయితే మనం ఫామ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇగ్నోర్ చేయాలి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి రెడ్ క్యాండిల్ కింద కనుక రిజెక్షన్ వీక్ ఉంటే అవాయిడ్ చేయాలి. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ కనుక హయ్యర్ లెవెల్లో రిజెక్షన్ వీక్ ఉంటే అవాయిడ్ చేయాలి. ఎప్పుడు ట్రేడింగ్ చేయకూడదు అనే విషయం అర్థమైంది కదా. అంటే ఇప్పటి వరకు చేసిన దాంట్లో మనం ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనే పాయింట్ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నా. అంటే అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నా. ఇప్పుడు మనం కంటిన్యూషన్ అండ్ ఇమ్మీడియట్ రివర్సల్స్ని ఎట్లా ప్లాన్ చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ డే ఏమైంది అనేది ఐ డోంట్ నో, యూ డోంట్ నో. ఏంటది, ఐ డోంట్ నో, యూ డోంట్ నో. సో మార్కెట్ ఏం చేస్తుంది, 24 నాడు, ఏంటది 24 నాడు పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అవుతుంటే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ కనిపించింది. 50% కంటే కింద క్లోజ్ చేయాలి, మనం బై సైడ్ ఎంట్రీ. సో
ఇక్కడ ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉన్నప్పుడు దగ్గర దగ్గర 50% అంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉన్నప్పుడు ట్రేడింగ్ చేస్తామా? చెయ్యం. ఇక్కడ ఏం చేయాలి అంటే 100 పాయింట్ల కంటే ఎబో రేంజ్లో స్టాప్ లాస్ ఉంటే ట్రేడ్ తీసుకోం. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి హై టు లోను మార్క్ చేసుకుంటాం. మొదటి 5 మినిట్స్ 1 మినిట్ క్యాండిల్ యొక్క హై టు లోను మార్క్ చేసుకొని 50% లెవెల్ని మార్క్ చేసుకోవాలి. ఏం చేయాలి? పెద్ద పెద్ద క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తామనే విషయాన్ని చెప్తున్నాను. 50% లెవెల్ని మార్క్ చేసుకొని రివర్సల్ ట్రేడ్ ఎలా అనే విషయాన్ని చెప్తానని చెప్పాను. రివర్సల్ ట్రేడ్ ఎలా అనే విషయాన్ని చూద్దాం. సో మార్కెట్ ఏం చేసింది? అక్కడ సస్టైన్ అయింది. ఏంటది ఎగ్జాక్ట్ 50% కాడికి వచ్చి ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో క్యాండిల్ హైలో ఎంట్రీ. సో ఇక్కడ ఎందుకు ఇగ్నోర్ చేయాలనే విషయాన్ని చెప్పాను. స్టాప్ లాస్ అనేది 100 పాయింట్ల కంటే ఎబో ఉంటే ట్రేడ్ చేయం. వీటికి వస్తే బై సైడ్ ఎంట్రీ. ఒకవేళ ఇక్కడికి వచ్చిన క్యాండిల్ కనుక ఒక డీసెంట్ రెడ్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ చేస్తే ఏంటది ఏ క్యాండిల్ క్లోజ్ చేయాలి? రెడ్ క్యాండిల్ కింది సైడ్ క్లోజ్ చేస్తే ఎప్పుడు క్లోజ్ చేసిన క్యాండిల్ లోలో ఎంట్రీ, క్యాండిల్ హైలో టార్గెట్ స్టాప్ లాస్. సో మార్కెట్ ఏం చేస్తుందనే విషయాన్ని చూడండి. ఇక ఓకే ఏం చేస్తుందండి? ఈ మార్కెట్ అక్కడెక్కడైనా సస్టైన్ అవుతుంది. ఓకే కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సో డీసెంట్ క్యాండిల్ క్లోజ్ గురించి వెయిట్ చేయాలి. క్లోజ్ అయింది. సో క్యాండిల్ హైలో ఎంట్రీ, స్టాప్ లాస్, క్యాండిల్ లోలో మన ఎంట్రీ. ఏం చేసింది? టార్గెట్ అనేది ఇచ్చేసింది. పెద్దగా మనం కష్టపడాల్సిన విషయం ఉందా? ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. జస్ట్ డిపెండింగ్ ఆన్ యువర్ సబ్జెక్ట్. దేని మీద ఆధారపడి ట్రేడ్ చేస్తాం? మన సబ్జెక్ట్ మీద ఆధారపడి ట్రేడ్ చేస్తాం. క్లియర్గా అర్థమైంది కదా ఎప్పుడు ఇగ్నోర్ చేయాలనేది. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. లర్నింగ్ ఫస్ట్ ఇప్పటి వరకు మనకు ఒక్కటే రోజు స్టాప్ లాస్ కొట్టింది. ఇంతవరకు స్టాప్ లాస్ అనేది కొట్టలే. కాకపోతే మనకు ట్రేడింగ్కి అవకాశం ఇవ్వలే. మార్కెట్ ఏమి ఇవ్వలే, అవకాశం ఇవ్వలే. నేను ఏమంటున్నా అంటే రోజు ట్రేడ్ చేసి అచిరాన్ ట్రేడ్ చేసి పైసలు పోగొట్టుకునే బదులు డీసెంట్గా సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ ఏమైంది అని ఐ డోంట్ నో, యూ డోంట్ నో. మన ఇద్దరికి కూడా తెలియదు. మీకు తెలియదు, నాకు తెలియదు. మార్కెట్ ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం చేసింది? పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, తొక్క ఫామ్ అయింది కదా, తోటకూర కట్ట ఫామ్ అయింది కదా అని మనం ఏం చేస్తాం? సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అలా చేయకూడదు. ప్లీజ్ నోట్. లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్. ఓకే సో ఏం చేసింది? ఇక్కడ కింద కూడా రిజెక్షన్ విక్ ఉంది. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ విక్ లేకుంటే మనం ఏం చేసేవాళ్ళం? ఇమ్మీడియట్ సెల్ సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ 50% కాడికి వచ్చింది. దీని మీద డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేస్తేనేమో మనం ఏంటిది? బై సైడ్ ఎంట్రీ. ఒకవేళ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సెల్ సైడ్ ఎంట్రీ. ఏం చేసిందనే విషయాన్ని చూద్దాం. డీసెంట్ క్యాండిల్ క్లోజ్ చేసింది కనుక నేను ఏం చెప్తున్నాను? నేను ఇక్కడ బై సైడ్ ఎంట్రీ. నా స్టాప్ లాస్ ఇక్కడ ఈ క్యాండిల్ లోలో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. సో ఏమైంది? ఇంత బఫర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. నియర్ ఏంటది? స్టాప్ లాస్ హిట్ అనేది కొట్టింది. పార్ట్ ఆఫ్ ది గేమ్. స్టాప్ లాస్ హిట్ అంటే ఏంటది? పార్ట్ ఆఫ్ ది గేమ్. ప్లీజ్ నోట్ క్లారిటీగా. అంటే ఇప్పటి వరకు మనకు రెండోసారి స్టాప్ లాస్ కొట్టింది ఇన్ని డేస్లలో. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. లర్నింగ్ ఫస్ట్, ఎర్నింగ్ సెకండ్. ఏంటది? స్టాప్ లాస్ కొట్టకుండా, స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అనేది మనం చేయలేము నెక్స్ట్ డేలో. ఓకే ఈరోజు లాస్ట్ డే. ఇక దీని తర్వాత క్లోజ్ చేద్దాం. సో వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏంటిది 50% రూల్. 50% రూల్. హై టు లోను మార్క్ చేసుకుంటాం. ప్లీజ్ నోట్. క్లియర్గా చెప్తున్నాను. హై టు లోను మార్క్ చేసుకోండి 50%. సో ఇక్కడ ఏం మార్క్ చేసుకోవాలని చెప్పాను? మళ్ళీ ఫిబోనాచి ఎప్పుడు ట్రేడ్ చేయకూడదనే పాయింట్ అందరికీ అర్థమైందని భావిస్తున్నా. సో 50%. ఓకే మనం ఏం చేద్దాం? ఎక్కడనో కూడా ట్రేడింగ్ చేద్దాం. ఓకే సో ఏం చేసింది? 50% కంటే కింద క్లోజ్ చేయలే కనుక నేను ఎట్ సైడ్ ఉంటా అని చెప్పాను, బై సైడ్ ఉంటా అని చెప్పాను. సో అవర్ స్టాప్ లాస్ దీని కింద క్లోజ్ కాలే కదా, ఎంట్రీ తీసుకుందాం. సో మార్కెట్ ఏం చేసింది? సస్టైన్ అయింది, డబ్బులు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో అన్ని విషయాలు అనేది అర్థమైందని భావిస్తున్నాను. ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కావాలి అంటే కాంటాక్ట్ అవర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.